అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సంక్రాంతి 2026 సంబరాల్లో భాగంగా రెండో రోజు డ్రాగన్ పడవ పోటీలు ప్రారంభమయ్యాయి. దీనిపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి నవీన్ రాజ్ అందిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సంక్రాంతి 2026 సంబరాల్లో భాగంగా రెండో రోజు డ్రాగన్ పడవ పోటీలు ప్రారంభమయ్యాయి. దీనిపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి నవీన్ రాజ్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్ రాజ్, సంక్రాంతి సంబరాలు ఎలా కొనసాగుతున్నాయి? థ్యాంక్ యూ గంగోత్రి. ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే కనుక సంక్రాంతి సంబరాలు అయితే అంగరంగ వైభవంగా అయితే సాగుతున్నాయని చెప్పొచ్చు. అంటే 3 రోజుల పాటు ఆత్రేయపురం ఉత్సవం పేరుతో అయితే కనుక ఈ సంక్రాంతి సంబరాలు అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఈ పోటీలు అయితే కనుక ఘనంగా నిర్వహిస్తున్నారు. అంటే దీనికి సందర్భంగా తొలి రోజు అయితే కనుక గోదావరి సరార్దర్ కాటన్ గోదావరి ట్రోఫీ ఈతల పోటీలు, అలాగే మహిళలకి ముగ్గుల పోటీలు కూడా నిర్వహించారు. దీనికి సంబంధించి బహుమతులు కూడా ఇచ్చారు. దీనికి అలాగే రెండో రోజు అయితే కనుక డ్రాగన్ పడవ పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. లొల్ల ప్రజలను ఆకట్టుకునే విధంగా కూడా అక్కడ డ్వాక్రా సంఘాలకు సంబంధించి సాంప్రదాయక వంటకాలు, ప్రత్యేక స్టాల్స్ కూడా పెట్టారు. ఈ డ్రాగన్ పడవ పోటీలకు సంబంధించి అంటే ఇటు ఆంధ్ర కావచ్చు, అటు కేరళ కావచ్చు, ఈ రెండు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది సుమారు 250 మంది అయితే కనుక ఈ పోటీల్లో పాల్గొనడానికి 25 టీములుగా అయితే వచ్చిన పరిస్థితి ఉంది. అది ఈ పోటీలు అయితే కనుక చాలా ఆకర్షణీయంగా అక్కడ ఉన్న ప్రజలను కూడా ఆకట్టుకునే విధంగా అయితే ఉన్నాయి. 3 రోజుల పాటు ఈ జరిగే పోటీల్లో భాగంగా డ్రాగన్ పడవ పోటీలు అయితే ఈ రోజు రేపు కూడా జరుగుతాయి. అలాగే గాలిపటాలకు సంబంధించి కూడా ఆఖరి రోజు అంటే రేపు గాలిపటాల పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. అంటే ఆత్రేయపురం ఉత్సవం పేరుతో ఈ కార్యక్రమాలను అయితే కనుక ఘనంగా ప్రతి ఏడాది అయితే నిర్వహిస్తున్నారు. ఒక జాతీయ స్థాయిలో ఇక్కడ ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసే విధంగా ఈ సంబరాలు అయితే కనుక అంబరాన్ అంటేలాగా అయితే కనుక ఈ పోటీలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఆత్రేయపురం ఆ లాకుల దగ్గర, అలాగే లొల్ల లాకుల దగ్గర అయితే కనుక ఈ ఈతల పోటీలు, అలాగే డ్రాగన్ పడవ పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. మహిళలకు సంబంధించి కూడా ముగ్గుల పోటీల్లో వందలాది మంది కూడా పాల్గొన్నారు. ఈ విజేతలకు కూడా 20,000, 10,000 చొప్పున అయితే కనుక ఈ బహుమతులు కూడా అందజేశారు. ఇదే వేదికగా అయితే కనుక నిన్న నారీ నారీ నడుమ మురారి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సినీ హీరో సర్వానంద్ ముఖ్య అతిథిగా హాజరైన దీంట్లో కూడా ఈ ప్రీ ఈవెంట్ కూడా నిర్వహించిన పరిస్థితి ఉంది. ఈ కోనసీమలో అయితే కనుక ఈ సంబరాలు అయితే అమ్మరాన్ అంటే విధంగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్.